ఆపు 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 ఆపు. దొంగ పోతుండే రా. అయినా అంత ఎండ చూసినావా వాడు ఎట్లుంది ఆ టైంలో జాకెట్ వేసుకొని పోతున్నాడు చూసినావా. అరే ఆడు విలనా కమిడేనారా? స్మైల్ ఏదో అంత ఈమెయిల్ ఉంది. ஆனா என் செல்லத்தை எடுத்துட்டு போன எப்படி చెల్లెనా? தனலட்சுமி இதை చెల్లె. பின்னாடி போக சொல்லு பின்னாடி போகலாம் பின்னாடி போ பின்னாடி போ బిర్యానీ పార్సలా তুমি আমার ভাবি স্ত্রী బాబియా? అరే ఏంద్రా? దాంట్లో ఇది చెల్లెలు అంటారు, వీడేమో బావి అంటుండే. ఏందిరా ఇది? রূপকথার রাক্ষসের জীবনটা ছিল అరే ఏం చేస్తుండ్రా ఆమెని? ఈడా హీరో ఎవర్రా ఈడు? హీరో ఈడా అరే ఇదే ట్విస్ట్ రా. ఎవర్రా నువ్వు? ఇది ఒక్కడు కాదు, ఇది ఇద్దరు. ఇది ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియో తోటి వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఏం చెబుతున్నాం? ఏం లేదు గాయస్, ఈరోజు మాము మన తెలుగులో ఒక్కటి ఉంది కదా, దాన్ని మన బెంగాల్లో ఎట్లా కొని వేసిర్రు, మళ్ళీ తమిళ్లో ఎట్లా కొని వేసిర్రు చూడబోతున్నాం ఈరోజు. సో Yes. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అంటే కొని చేసిరని ఫిక్స్ అయిపోయినావు అయితే. బెంగాల్లో ఉన్నాక ఆబ్వియస్ గా కొని వేసిన ఫిక్స్ అయిపోవచ్చు. పట్టపక్కల నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర రోబులెడ్డి మీద చేసుకున్నాడు. అది ఎవరా అతను? ఖచ్చితంగా కర్నూలు మాత్రం అయ్యి ఉన్నాడు. అప్పట్లో ఇట్లా కొట్టంగానే ఇప్పుడు బీజం వస్తుంది చూడు. ఇట్లా కాదు. అని అప్పట్లో చూసిన ఎంత క్రియేటివ్ ఉందో. ఫస్ట్ కొట్టి తర్వాత ఒక సైలెన్స్ చేస్తారు మొత్తం. థర్డ్ పర్సన్ డైలాగ్ చెప్పి ఆ తర్వాత ఒక ఫ్లో అసలు మస్తు ఉంది అది. కొట్టే ముందు ఒక సైలెన్స్, కొట్టిన తర్వాత ఒక సైలెన్స్. Yes. అసలు అది ఎట్లా పెట్టిరంటే, పంచ్ ఇచ్చినాక కూడా పంచ్ వాల్యూ లేదు. వాళ్ళు చెప్పే వరకు తెలియదు అసలు ఆ పంచ్ వాల్యూ ఎంత ఉంటదని. ఆ ఎలివేషన్ ఆ, థర్డ్ పర్సన్ వచ్చి ఎలివేషన్ ఇస్తున్నాడు. అదే. తమిళ లెటర్ మాడి வாடி అరే డబ్బింగ్ ఏదో అట్లుంది దరిద్రంగా. ఆపు 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 ఆపు. దొంగ పోతుండే రా. నేను అదే అదే అన్నా తెలుసా. అయినా అంత ఎండ చూసినావా వాడు ఎట్లుంది ఆ టైంలో రెయిన్ కోట్ జాకెట్ వేసుకొని పోతున్నాడు చూసినావా. అరే జాకెట్ వేసుకుంటే ఎక్కువ సెట్ వస్తుంది రా, అందుకని అట్లా వేస్తున్నాడు. అరే అరే అది లావు ఉన్నోళ్ళకి చెప్పరా, అయినా కాదురా. అసలు ఆ ఫ్రేమ్ లా హీరో ఉన్నాడని చెప్పి అసలు తెలియదు చాలా చెప్పడం వరకు. దీనికి కరెక్ట్ బీజం ఏం తెలుసా? ఉత్సాహు ఉత్సాహు. అందులో తెలుగులో ఎట్లుంటది అంటే, మహేష్ బాబు లైఫ్ లోకి వాళ్ళు ఎంటర్ అయినట్టు వస్తది. ఆ, ఇందులో చూడు మనోడే వాళ్ళ దాంట్లోకి పోయి ఏళ్ళు పెడుతుండు. నేను ఫస్ట్ చూసి తలపతి అంటేలే. హీరో ఇంట్రో తప్పించి మిగతా అంతా ఆల్మోస్ట్ సేమే ఉంది. హీరో ఇంట్రోనా? హీరో ఇంట్రో అంటే దీనిలో ఈ అదే scene అదే. ఉమ్. అరే నీకు ఏ యాంగిల్ లో ఆడ హీరోలకి అనిపించిండ్రు ఆ ఇంట్రోలా? అంటే స్టార్టింగ్ లా నాకే కాదు, హీరోయినే గుర్తుపట్టలేదు స్టార్టింగ్. బానే ఉండే కానీ ఇంటర్నే దరిద్రంగా ఉండే. మంచి బాగుండే. కానీ ఈయన ఒక్క నిమిషం, ఎంతైనా ప్రకాష్ రాజ్ తెలుగులో బాగా చేశాడు. ఆ సినిమాలో ఉంటుంది చూడు, ఎంతైనా రజనీకాంత్ తెలుగులో చేసిన తీసి తమిళ్లో వేయలేకపోతున్నారు రా అని.
కాదురా కామెడీ అనిపిస్తది తెలుసా ప్రకాష్ రాజ్ తమిళ్లో చూస్తే. అంటే ఎందుకో మరి ఆ డైరెక్టర్ అట్లా చేపిస్తాడా మరి అది ప్రకాష్ రాజ్ చెయ్యడు అని కాదు, ప్రకాష్ రాజ్ ఎక్కడైనా మంచిగా చేస్తాడు. కాకపోతే ఆ డైరెక్టర్ ఏంటంటే నాకు అది వద్దు, అవన్నీ వద్దు, అట్లా వద్దు మనకి, నువ్వు ఇలానే ఉండాలి, ఇదే చేయాలి, నువ్వు ఇదే కావాలి మనకి అంటాడు. అందుకే నువ్వు దీనికి ఇట్లా అంటున్నావు. నెక్స్ట్ రాబోయేది చూస్తే ఇంకో కలగండం ఉంది. আমাকে ছেড়ে দিন প্লিজ। మజా 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 ఉందిరా. అయ్యా మజా. ఈడే బొమ్మలు కొట్టుడా, ఆ బొమ్మలు అమ్ముతున్నాడా? టమాటోడా? అసలు ఆ టక్కేందో వాడేందో అరే విలనా కమిడేనారా స్మైల్ ఏదో అంత ఈమెయిల్ ఉంది. వాడి స్మైల్ లో ఎంతో మీనింగ్ ఉన్నాయి. అవుతుందిరా అరే రా খেয়েছে ইন্দ্রনাথের গায়ে হাত, নজরুল আবার জ্বলতে শুরু করবে। ছেলেটা সাহস আছে বলতে হবে। ఏమన్నారా? కాలర్ పెట్టుకుంటుందిరా. ఎవడురా నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఒరే నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. అదిరా ట్రూ లవ్ రా మా ప్రకాష్ రాజ్. ఐ లవ్ యు. రే స్వప్న మెరుపు అయితే నేను ఉరుమన్రా. అది స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గొబ్బెమ్మరా రే. రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? అంతమంది ఏం చేయలేదు. వచ్చాడు చెత్త ఎంత ఈజీగా తీసుకోండి. అంత మంది ఉన్నా సరే ఒక్కడిని కూడా ఏమన్నాడు? జస్ట్ హీరోయిన్ పై కత్తి పెట్టిండు, తాత వీని పై కత్తి పెట్టిండు, కథం. ఏంటంటే ప్రకాష్ రాజే ఇదే సీన్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇంత మంచి కాదు అది, కూని వేసేయాలి. ప్రకాష్ రాజే ఏమంటారు, ఆయన సీన్స్ ఆయన కూని వేసుకుంటాడు. ఇప్పుడు ఆయన సీన్ ఆయన్నే బుడిదలో వస్తాడు. అంటే ఎంత ఆయన తెలుగులో వేసినంత కానీ తమిళ చేయలేకపోతాడు. ఆయన చేయలేకపోతాడు అనకంటారా, ఆయన డైరెక్టర్స్ చేయనివ్వడం లేదు అక్కడ. అమ్మ సీరియల్ బీజే ముందరా யாரா நீ? தப்பு 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 டா, நீ என்கிட்ட 1 கோடி ரூபாய் எடுத்துட்டு போவேன், திருப்பி சம்பாதிச்சிருவேன். ஒரு 10 கிலோ தங்கத்தை எடுத்துட்டு போவேன், திருப்பி வாங்கி. ஆனா என் செல்லத்தை எடுத்துட்டு போனேன் எப்படிடா? చెల్లెనా? ధనలక్ష్మి அவன் என் வைஃப்டா, டார்லிங். ஐ லவ் யூ டா, ஐ லவ் யூ. தனலட்சுமி என் சாமிடா, அவளை ஊர்வலமா கூட்டு போற தேரடா நானு. பின்னாடி போசலே, பின்னாடி போடா, பின்னாடி போ, பின்னாடி போ. బిర్యానీ పార్సలా? பின்னாடி போ, பின்னாடி. బిర్యానీ పార్సల్ అంటాడు ఎదురా. ఎంత దూరం ఉంటుందిరా? భయపడ్డాడేమరా? అలా దొబ్బలేడు ఇట్లా అన్నాడు అంతే. ప్రకాష్ రాజు ఉరుక్కుంటూ పడిపోయాడు తెలుసా. అసలు పడిపోడు కాదు, దూకిండు. అదే కదా, అదే స్విమ్మింగ్ పూల్ తెలుగులో ఎట్లుంటది, ఒక గడ్డ స్లోప్ ఉంటది, పోనీ ఇట్లా జారుకుంటా పోయి ఇట్లా పడ్డాడు. ఓకే, ఇలా పోయి స్విమ్మింగ్ పూల్ లో దుంకినట్టు నువ్వు దుక్కుతావు ఇవిడ్రా అయిపోయింది ఇట్లా అదే ఇట్లా అట్లా దుక్కి. సరే బాగా డైవ్ కొట్టిండి, ఇప్పుడు మనం జోర్లకు డైవ్ చేద్దాం నడు. దాంట్లో బూడిదలో పడతాడు, స్విమ్మింగ్ పూల్ లో పడతాడు. ఆపేసిండేదిరా. అరే ఏదో దూరం ఆపిండేదిరా, ఆడు భయపడుతుండు. పెట్రోల్ అయిపోయింది అన్నీ. అరే వాడు చూస్తే ఏ యాంగిల్ కూడా విలన్ లెక్క లేడురా. ప్రకాష్ రాజు ఎట్లుంటది, వీడు చూస్తే
ఏంది రైడ్ అన్నట్టు. కామెడియన్ లెక్క ఉండు. యాక్టింగ్ చేయడం అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. వామ్మో బానే వచ్చింది. అరే అది హైవే, ఇదేమో ప్లాటింగ్ ఏరియా. అదే కదా ఎంటీ ప్లాట్ అదే కదా ప్లాట్ అదే ప్లాటింగ్ లో వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, వాడెందుకు బండి వేసుకుని ఆడుకొచ్చిండు, ఆడ లిఫ్ట్ అడగడం ఏంది. బడ్జెట్ ఉండదురా, అదే చెప్పిన కదరా నేను వాళ్ళకి. ఓ ప్లాట్ చూసుకుర్రు వాళ్ళు, పక్కన దాంట్లో సెట్ వేసి అదే ఆ ట్రాన్స్ఫార్మర్ ఉన్న కాడ షూట్ చేసుకుర్రు, ఖాళీ ఉన్న కాడ లారీలు తెప్పించారు. আমার একটা ইশারাতে তোর একটা চুলের টুকরো পর্যন্ত কলকাতা। అరే వీడి మొత్తం డైలాగ్ వేరే చెప్తుండ్రా, నేను ఒక్క ఇషారా వేసి మిమ్మల్ని చంపేస్తారు అందరూ అంట. তোরা হাঁ করে দাঁড়িয়ে দেখছিস কি? ওনাকে মারবেন না, দোষ যা করার আমি করেছি, দয়া করে ఆయన చంపక తప్పు నాదే అంట. ছেড়ে দিন। సంటకెళ్ళి ఆడుతున్నావా, అప్పుడు రమ్మంటే రాలేవు, ఇప్పుడు వస్తావా? তুমি আমার ভাবি స్త్రీ। బాబియా చెల్లెలంటే బాబి ఇది I love you very much. అదా అంట, చూసావా? ఇదేం షేర్ రా, పరిస్థితుడికైనా ఘోరంగా ఉన్నాడు గాడు. అక్కడ విలన్ ఏం చేసిండు అంటే, ఈ సినిమా షూటింగ్ వచ్చే ముందు అపరిచితుడు సినిమా చూసి వచ్చిండు. అపరిచితుడు అందుకే అట్లా ఇట్లా అంటాడు. ప్రకాష్ రాజ్ చూసినట్టుండేడు. కాదు, బండి కిలోమీటర్ దూరం ఆపినప్పుడే అర్థమైంది నాకు. డైరెక్ట్ దానికే కట్టేసిండు రాడు. ఇప్పుడు ఎట్లా వస్తాడు రా, దాన్ని ఎందుకు కొట్టుకుంటారు ఇక. నేను చెప్పలే. వీళ్ళు డైరెక్ట్ గణేష్ నిమజ్జనానికి వేసినట్టు వేసిరేమ్రా. మొత్తం అక్కడ క్రియేట్ చేసినట్టు కనిపిస్తుంది అది. అదే కదా బౌండరీ అసలు. కట్టిరు, బౌండరీ మధ్యలో మంచిగా నీళ్ళు మరి ఇంత అన్యాచురల్ గా అంటే ఈ సీన్ కి సెట్ కి మొత్తం ఏంది సినారీ అర్థమైంది. ఈ బురద ఆడ లేదు కాబట్టి, మెరూన్ పక్కన చేయలేరు కాబట్టి ప్లాటింగ్ లో చేసారు. అది ఓకే, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఏదో చేసిర్రు. స్వప్న రా కూర్చో. धनलक्ष्मी उकर ఇది హారర్ బీజం ఉందేమ్రా. బీజేపీ అసలు అగో సడన్ గా ఏదో మర్చిపోయినట్టు ఏంది. సీరియల్ విజయమ్స్ మొత్తం అవన్నీ మెయిన్ బీజిఎం. అరే కాశ కొడుతురా అదే ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది, ఏదో డీజే మ్యూజిక్ వస్తుంది. అదేదో విలన్ స్మెల్ సైడ్ నుంచి ఎంటర్ అయినట్టు బీజం గుర్తుంది. పెద్ద పెద్ద సీరియల్ ఇది, పెద్ద అది సీరియల్ కాన్సెప్ట్ ఉంది ఆడ. ஏய் மேட்ச் டைம் ஆச்சு, கிளம்புடா. சரி ఎన్నిసార్లు ఇస్తావన్నా? మార్చేసిరేంద్రా. ఈడు సృజన్ లాంటి ఉన్నాడు, కల్పలేదు. సీనే మార్చేసిరేంద్రా. టూ టైమ్స్ ట్రై చేసినాం, కనిపించలేదు. అంతే మనం తీసుకోవాలి. కాదు, దీంట్లో అసలు ఎయిర్పోర్ట్ పోతారా నాకు డౌట్. వాళ్ళకున్న బడ్జెట్ కి రైల్వే స్టేషన్ పోవాలి వీళ్ళు. బస్ స్టాండ్ হাত থেকে মুক্তি পাবেন। బస్ స్టాండ్ আপনি যা ভাবছেন আমি জানি। কি ভেবেছেন? అరే రజనీకాంత్ మూవీ మా తెలుగు సినిమాలే రావు అన్ని బీజిఎం. వెంకటేష్ రజనీకాంత్ సినిమాలే ఇవన్నీ. তা বুঝে নিতে হয়। తప్పు ఎందుకు তাই আপনি না వచ్చింది? বললেও সারপ্রাইজটা আমি తప్పు আপনাকে ఎందుకు వచ్చింది? సర్ప్రైజా? আমি কিন্তু তা করেছি। వాడికి తప్పు వాటికి ఇష్టం అని చెప్తున్నాడు రాడు. అయిపోయింది, ఆడ కలిసిపోయారు. ఈడ ముందు కలుసుకుంటారు, తర్వాత పోలీసులు వచ్చి విడదీస్తారు. ఇది
నేను ఇంకా వాడు నాకు టబు అంటే ఇష్టం నువ్వు కాదు చెప్తున్నామో అనుకున్నా. ఇంకా ఎయిర్‌పోర్ట్ లోపల పోయి బయటికొచ్చి అంతే ఎయిర్‌పోర్ట్ ఏడుందాడ? అది కదా! ఎయిర్‌పోర్ట్ కాదు. అదొక బస్ స్టాప్. పార్కింగ్ స్టాండ్ అది. ఏ ఎందుకు బస్ స్టాప్ రా ఎందుకియ్యాలి అది. ఎప్పుడన్నా ఒరే ఏంద్రా ఈ లవ్ స్టోరీ నీ అమ్మ. వాడు ఎట్ట గుట్టిండు చూసినావా? బఫా కొడతాను చూడు. అరే బఫా కొడతాను చూడు బఫా. ఆడ 2 ఒకటేమో ఆడు ఒకటే అంటాడే అయ్యుంటాడు. ఇంకోటేమో వాడు వెనక నుండి కొడితే వెనక్కి ఎట్లా పడ్డాడు రా. ఆడేంద్రా దొంగ లెక్క వచ్చి తీసుకోవచ్చున్నాడు. అది ఉంటది చూడు బిసిరినదా అని ఒకటి. సేమ్ కాళ్ళమే కట్టు వేసేనా ఈడోడు మధ్యలో ఇరుక్కుంటాడు. బండి ఎత్తుకోవద్దా? ఈడు బండి దొక్కుతానికి వచ్చిండా? బండి ఎత్తుకోబెట్టాడు ఆయన. బండ అందేనేమో ఇడు పిల్లతో పోయి దొంగ ఆడు అటే పోయిండని మళ్ళీ పోలీసు వాళ్ళు బండని ఎడెత్తుకోతారని ముందే నాకు తెలిసి వాడు ఇప్పుడు హీరోని ఎత్తుకు వెళ్ళిపోతాడు ఈ సీన్లకి చూడు. వాడు బండి వేసుకొని చేసి చేస్తుండ్రా పోలీస్ చేసి. వాడు ఇప్పుడు పోలీస్ చేజ్ చేసుకుంటే ఇట్లా హీరోని పట్టుకు కూర్చోబెట్టుకుని పోతాడు. ఈడ హీరో ఎవర్రా ఈడు? హీరో ఈడ అరే ఇదే ట్విస్ట్ రా. ఎవర్రా నువ్వు? ఎవడురా నువ్వు? ఇది ఒక్కడు కాదు ఇది ఇద్దరు ఇది. అసలు ఏంటంటే వచ్చిండ్రా వీడు. ఈ అమ్మాయి ఇట్లా నిలబడ్డాడు పెద్ద వచ్చి కామెడీ ఆనకంటే చెప్పలేదురా. డెఫినెట్లీ ఇది ఒక్కడైతే కాదు. అసలు ఏంద్రా అంటే అసలు ఆమె డోర్ అంటే వీళ్ళిద్దరు కలిసి అదంతా ప్లాన్ చేసిరే. అంటే వాడి బలి అరే తీసి ఇది- వీళ్ళు పారిపోదామనా? ఒక్క ఇది నిమిషం. ఒక్కడలా లేదు, వేరే సినిమా లాగా ఉంది మొత్తం. నేను చెప్తా నమ్మ వెంకటేశ్వర వస్తుంది కదా సినిమా పారిపోతే మనం same. వాడుకొని ఇట్ట వెళ్ళిపోతాం. ఎంతసేపు వాడిని వాడుకుందా ఈమె. పాపం రాడు పొదల దగ్గర పట్టుకొస్తాడు, మళ్ళీ బుడదల పడేసి మరి తీసుకోపోతాడు. లాస్ట్ కి వచ్చేసరికి ఇంకొంతటి. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎన్నెన్నో మోసాలు చూసాం కానీ బెంగాల్లో ఇలాంటి మోసం ఎక్కడ చూడలేదు అయ్యా. మేము ఏదో ఒక్కటి రీమేక్ అని పెడితే ఇక్కడ ఇద్దరు వచ్చిర్రు. See you guys, bye bye. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా